Thank you for tuning into the faithful word spoken through Pastor Finney Abraham. We believe that the word of God will not only transform you into His image, but also encourage you and empower you to move forward. As you listen to this message, we pray that you realize that His grace is sufficient for you. వారిలో ఏ వాసన ఉంది? పాపపు వాసన ఉంది. పాపము ఎటువంటిది? భయంకరమైనది, కంపు కొడుతుంది, పాపము ద్వేషించేది, పాపపు వాసన పనికిరానిదై ఉంటుంది. ప్రభు అంటున్నాడు, ఈ యొక్క పుత్రదాత్ర వృక్షము ఎలాగైతే సువాసన ఇస్తుందో ఈ 2023 సంవత్సరము చివరి నెలలో నీవు క్రీస్తు యొక్క సువాసనగా మారిపోవాలి. అనేక మంది ఆత్మలు ఆకర్షించబడాలి దేవుని మందిరానికి. కారణము నీ దగ్గర ఏ వాసన వస్తుంది చెప్పండి? క్రీస్తు సువాసన వస్తుంది అంటున్నాడు. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఈ పుత్రదాత్ర వృక్షము యొక్క ఇంకొకటి ఏంటి అని అంటే, ఎందుకు ఆమె అడుగుతుంది అని అంటే అది ఆరోగ్యంనిచ్చేదైంది కాబట్టి. చెప్పండి, ఏమిస్తుందంటే అది ఆరోగ్యం. దాని యొక్క రూట్స్ నుంచి వచ్చే వాటర్ ఏమంటారు అంటే ఆ వాటరు చాలా ఆరోగ్యాన్ని ఇస్తుందని చెబుతూ ఉంటారనమాట. దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మనకి ఈ రోజున పుత్రదాత్ర వృక్షం అవసరం లేదు. ఎందుకు అని అంటే అది ఆమెకు 5 సంవత్సరాలు ప్రయత్నం చేసినా కలగలేదు. నేనేమంటున్నాను తెలుసా, మనకంటూ స్వస్థపడటానికి, ఆరోగ్యాన్ని పొందడానికి నీతి సూర్యుని యొక్క రెక్కల కింద మనకి స్వస్థత కలుగుతుందని దేవుని వాక్యం చెప్తా ఉంది. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. ఎవని రెక్కల కింద? నీతి సూర్యుని యొక్క రెక్కల కింద మనకేం కలుగుతుందంట? ఆరోగ్యం కలుగుతుంది. ప్రభు నిన్ను స్వస్థపరచును గాక. ఉదయకాల సమయంలో ఆయన రెక్కల కింద వచ్చిన నీకు దేవుడు సంపూర్ణమైన స్వస్థత ఈ ఉదయకాలం కలుగునుగాక. అక్కడ మనం చూసాం కదా, ప్రేమను కలిగించేది, మనం ఆలోచించినట్లయితే ఆ ఆయుష్ను కలిగించేది, ఔషధంగా ఉంటామన్నది ఈ యొక్క వృక్షం అన్నమాట. ఈ ఉదయకాల సమయంలో మనని ప్రేమించిన వాడు, మనకి ప్రాణం పెట్టినవాడు, ఆరోగ్యమునిచ్చేవాడు, ఆయుష్ ఇచ్చేవాడు, బలపరిచేవాడు, నిలబెట్టేవాడు, నడిపించే ఒక ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. ఆ వృక్షం యొక్క నీరు ఔషధమైతే ప్రభు నీ కోసం, నా కోసం ఏమైపోయాడు చెప్పండి? రిక్తునిగా మారిపోయాడు, కొట్టబడ్డాడు, భయంకరమైన కొరడా దెబ్బలు తిని ఆఖరి రక్తపు బొట్టు వరకు మన కొరకు కార్చాడు. ఎందుకు అనంటే మనము స్వస్థపడాలని, మానసికంగాను శారీరకంగాను అన్ని విధములుగా మనం స్వస్థపడాలని మన కొరకు రక్తం కార్చిన దేవుడు ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఉదయకాల సమయంలో ప్రభు మనకి జ్ఞాపకం చేసే అద్భుతమైన మాట ఏంటంటే, ఈరోజు నేను వాక్యం చదువుతున్నప్పుడు 2 మాటలు ప్రభు నాకు చెప్పాడు. ఒక మాట ఏమిటి అని అంటే, దేవుడు అంటున్నాడు, నువ్వు తొందరపడొద్దు అంటున్నాడు. తొందరపడిన నేను కానిది ఏది నువ్వు ఆశ్రయించొద్దు అంటున్నాడు. తొందరపడి దాన్ని స్పీడ్ చేయొద్దు అంటున్నాడు దేవాది దేవుడు. స్తోత్రం చెప్పండి. ఇంకొక మాట ప్రభు అంటున్నాడు, నీ మనసులో ఉన్న ప్రతి విధమైన మూఢనమ్మకాలన్నీ నీ పక్కన పడేయాలి. దేవునికి స్తోత్రం కలుగుగా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. చాలామందికి క్రైస్తవులని పేరుగా ఉంటుంది, కానీ చాలామందికి మనకి మూఢనమ్మకాలు ఎక్కువ. మనం ఎందుకు చేస్తామో తెలియదు, అర్థం పర్థం ఉండదు. ఎప్పుడు కూడా సాతాను భయపెడితేనే మన భయపెడతాడు. ఏ లెహన్వి ఏమిటంటే ఏం పట్టించుకోడు. హల్లెలూయా చెప్పండి. మేము రోజు రాత్రి వచ్చేది 2ంటికి, 3ంటికి, 1 గంటకి. రోడ్డు మీద ఎన్నో ఉంటాయి. ఆ టైంలో వచ్చేటప్పుడు మాకేం అవ్వలేదే. ఎందుకనంటే మనం పట్టించుకోం. మనము నమ్మిన దేవుడు వాటన్నిటికంటే శక్తిమంతుడు. మనము నమ్మిన దేవుడు అవి మనల్ని ఏవి తాకను. అందుకన్నాడు, ఏ అపాయముని గుడారమున పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చే రోగం ఏది నీ దగ్గరికి రాదు అన్నాడు దేవుడు. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. మన విశ్వాసాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. నాకు తెలియదు, నేను చెప్పా కదా, కొన్నిసార్లు దేవుడు పదే నాతో మాట్లాడుతూ ఉంటాడు. పరిస్థితులు మారకపోవడానికి గల కారణం, జీవితంలో ఒక ఆశీర్వాదం రాకపోవడానికి గల కారణం ప్రభు అంటున్నాడు, నాకంటే ఎక్కువ నీకు మూఢనమ్మకాలు ఎక్కువ ఉన్నాయి అంటున్నాడు దేవుడు. హల్లెలూయా చెప్పండి. స్తోత్రం చెప్పండి. ఈ పగటి వేళ విడిచిపెట్టాలి. దేవుని కంటే మించి విశ్వసించేదే కాదు, దాన్ని నమ్ముతున్నామంటే అర్థం దేవుని కంటే ఎక్కువ విశ్వాసం దాని మీద ఉందని. అవన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రభు మనతో ఉన్నాడు. ఆయన
ఏ మంత్రము తంత్రము మనల్ని తాకకుండా కాపాడగలిగిన సర్వశక్తుడైన దేవుడు నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆసాను గురించి ఒక మాట ఉంటుంది చూడండి, 2వ దినవృత్తాంతములు. ఈ మాట చదివి ప్రార్థన చేస్తాను. 16వ అధ్యాయము 12వ వచనములో చూడండి, ఒక మాట రాశాడు అక్కడ. ఆసా తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున ఏంటి పాదములలో జబ్బు పుట్టి తను బహుబాధపడినను, చూడండి, ఆ విషయములో దేవుని యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. ఎందుకు రాయాలి దేవుడు ఆ మాట? మరి ఎవరిని ఆశ్రయించలేదంట? దేవుని ఆశ్రయించకుండా ఎవరిని ఆశ్రయించాడు? వైద్యులు. అంటే వైద్యులను ఆశ్రయించొద్దని అంటలా. దేవునిని ఆశ్రయించినప్పుడు దేవుడు ఆ స్వస్థత కార్యం ఒక్కొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు జరిగిస్తూ ఉంటాడు. హల్లెలూయా చెప్పండి. ఒకవేళ ఆపరేషన్ ద్వారా అయితే ఆపరేషన్ ద్వారా జరుగుద్ది. మనం విశ్వసించే దాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పినట్టుగా ప్రతి ఔషధమును దేవుడే సమస్తమును సృష్టించినవాడు. వచ్చిన మెడిసిన్స్ అన్నీ కూడా దాంట్లోంచి వచ్చినాయి. కాకపోతే ఇప్పుడు అంతా కల్తీ అయిపోయింది. ఒకప్పుడు బతికిచ్చే మందులు ఇప్పుడు చంపే మందులు ఎక్కువైపోయినాయి. హల్లెలూయా చెప్పండి. మొత్తం ఏది తీసుకున్నా కల్తీ. తినే ఫ్రూట్ కల్తీ, తినే ఆకు కల్తీ, తినే ఆహారం కల్తీ, మొత్తం కల్తీ అయిపోయింది. ఎక్కడ కూడా ఔషధం అనేది చెప్పడానికి లేని పరిస్థితి అయిపోయింది. కానీ నేనేమంటున్నానంటే, దేవుడు అంటున్నాడు కదా, నీకే పరిస్థితి వచ్చినా సరే ముందు నువ్వెవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. దేవుని ఆశ్రయించాలి. ఆశ్రయించినప్పుడు దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ఆయన దేవుడు నీకు విడుదలిస్తాడు. ఆయన చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. అందుకే ఉదయకాలం 2 మాటలు చెప్తాను. మొదటి మాట, దేవుడు అంటున్నాడు తొందరపడవద్దు. ఒక కార్యం జరగబోతుంది నీ జీవితంలో, దాని గురించి నువ్వు వేరే మార్గాలు ఎత్తుకొని దాన్ని స్పీడ్ చేయడానికి ప్రయత్నం చేయొద్దు. నువ్వు ఎంత ప్రయత్నం చేస్తున్నావు అంటున్నాడు. కానీ నువ్వు దేవునికి మొర్ర పెట్టుకుంటే దేవుడు కార్యం జరిగిస్తాడు. రెండవది, నీ మనస్సులో ఉన్న ప్రతి మూఢనమ్మకములను ఏం చేయాలి చెప్పండి? పక్కకు దోసేయాలి. అన్నీ పక్కకు దోసేయాలి. నేను ఎప్పుడు అనుకుంటున్నాను, పుట్టిన కాడి నుంచి నాకు ఏం తెలీదు, ఏముండవు, ఏ ఆచారాలు ఏమి లేవు మాకు. హల్లెలూయా చెప్పండి. ఎవరిని చచ్చిపోయినట్టు ఎదురొస్తే ఆ ఎవరిని చూసి వెళ్ళిపోతాం. హల్లెలూయా చెప్పండి. ఏం చేస్తాం మరి? ఆయన వెళ్ళిపోయాడు, మనం ఉన్నాం అంతే, రేపు మనం వెళ్ళిపోతాం. హల్లెలూయా చెప్పండి. కానీ కొంతమంది అది చూడంగానే ఎంత వెనక్కి తిరిగిపోతాను. హల్లెలూయా చెప్పండి. అలా భయపడేవాడు చాలా ఉందని, ఆ భయమే నేను పీడిస్తూ ఉంటుంది. చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? క్రైస్తవులే దేవుని బిడ్డలు, నేను మరలా చెప్తున్నాను, ఇటువంటివన్నీ విడిచిపెట్టాల్సిందే. విడిచిపెడితేనే ఆశీర్వదించబడతాం. అనవసరమైనవి తీసుకొచ్చి బంధించుకుంటే మనమే విడిపించుకోలేక సావాలి. తర్వాత దేవుని వాక్యం ఏంటంటే, దేవుని బిడ్డలారా స్వతంత్రత ఇచ్చే మనం ప్రాబ్లం ఏంటి అని అంటే, ఒక 4 గోడల మధ్యలో ఉన్న ఈ కొద్దిపాటి విశ్వాసంలోనే మనం ఉంటాం. హల్లెలూయా చెప్పండి. స్తోత్రం చెప్పండి. మనం స్తోత్రం చెప్తాం, వాక్యం వింటాం, కానీ మనలో ఏమీ లేదు, విశ్వాసము లేదు. ఈ పగటి వేళ దేవుని వాక్యం ఇచ్చిన దేవుని సంవత్సరపు చివరి దినాల్లో నేను చెప్తున్నాను, దైవ సేవకుడిగా నీ ఇంటిలో దేవుడు బలమైన కార్యం జరిగించాలని ఆశపడుతున్నాడు. గత రోజు రాత్రి మనం విన్నాం కదండి దేవుని వాక్యాన్ని. ఏమని చెప్పాలంట, నువ్వు లేచి శత్రువా నేను పడిపోయాను అనుకున్నావు, కానీ నేను లేచి నడవబోతున్నాను. ఒకసారి ఆ మాట చదువుదామా? అది దేవుని వాగ్దానం మనకి. అందుకే అంటున్నాడు దేవుడు, ఇవన్నీ నువ్వు విడిచిపెడితే కనుక నువ్వు ఈ రీతిగా చెప్పగలుగుతా ఉంటున్నాడు. మీకా గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుందాం. నా శత్రువా నా మీద అతిశయించవద్దు, నేను కింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్న యెహోవా నాకు వెలుగుగా ఉండును. నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని గనుక ఆయన నా పక్షాన వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్ని సహింతును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతి నేను చూచెదను. నా శత్రువు దాన్ని చూచును. నీ దేవుడైన యెహోవా ఎక్కడని నాతో అనున్నది అవమానమునందును, అది నా కండ్లకు అగపడను. ఇప్పుడు అది వీధులలో బురదవలే త్రొక్కబడును. నీ గోడలు మరలా కట్టించబడును.
అప్పుడు నీ సరిహద్దులు విశాలపరచబడును. ఆ దినమందు అషూరు దేశము నుండి, ఐగుప్తు దేశ పట్టణం నుండి, ఐగుప్తు మొదలుకొని యూఫ్రటీస్ నది వరకు ఉన్న ప్రదేశం నుండి, ఆయా సముద్ర మధ్య దేశం నుండి నీ దగ్గరకు వస్తారంటున్నాడు. హల్లెలూయా చెప్పండి. ఇక్కడ ఒక మాట రాశాడు, నిన్ను ప్రశ్నించిన వారందరూ. ఎవరంట? నిన్ను ప్రశ్నించిన వారు. నీ దేవుడైన యెహోవా ఎక్కడని నాతో అనున్నది అవమానమనుందును. అందరి మాట చెప్పండి, అందరి మాట చెప్పండి, అందరి మాట చెప్పండి. నీ దేవుడైన యెహోవా ఎక్కడని నాతో అనినది అవమానమునందును. అధ్యాయం మీకు చెప్పాను మన మీటింగ్లో. అధ్యాయం ఏంటి? మీకా ప్రపంచంలో లోకంలో చూస్తూ ఉంటే ఎక్కడ చూసిన పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయంట. అక్కడ అంటున్నాడు కదా, 2వ వచనంలో ఏమంటున్నాడు? యథార్థవంతులు లేరు, భక్తిపరులు లేరు, ఎక్కడ చూసినా సరే న్యాయాధిపతులు లంచం పుచ్చుకుంటున్నారు. అక్కడ అంటున్నాడు 5వ వచనం, స్నేహితులు యందు నమ్మిక ఉంచొద్దు, ముఖ్య స్నేహితుని నమ్మొద్దు, నీ కౌగిటిలో పండుకుని దాని ఎదుట నీ పెదవుల ద్వారా కాపు పెట్టుకో. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుతున్నాడు, కుమార్తె తల్లి మీద, కోడలు అత్త మీద లేచెదురు, ఎవరి ఇంటి వారు వారికే విరోధు. ఇది పరిస్థితి అంటున్నాడు. ఈ పరిస్థితి అంతా చూసిన మీకా ఏమనుకున్నాడు తెలుసా? అయ్యి బాబోయ్, మనం ఈ లోకంలో బతకడం కష్టం, ఎక్కడ చూసినా ఈ పరిస్థితులు ఉంటే నేను అలా బతుకుతాను అనుకోలేదు. వెంటనే ఏమంటున్నాడు తెలుసా? అయినను నేను యెహోవా కొరకు ఎదురు చూసేదను. దేవునికి స్తోత్రం. రక్షణకర్త అయిన దేవుని కొరకు నేను కనిపెడతాను, నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు అంటూ ఓ మాట అన్నాడు, నేను పడిపోయినను తిరిగి లేస్తాను. అందరూ చెప్పండి, నేను పడిపోయినను లెగుస్తాను. ఈ నెలలో దేవుడు నేను లేపుతాడు. ఆయన కొన్ని ఆర్థిక పరిస్థితుల్లోంచి లేపుతాడు, ఆయన కొన్ని అవమానములోంచి దేవుడు లేపుతాడు. నీ దేవుడు ఏమయ్యాడు అని అడిగారంట ప్రశ్న. అడిగినప్పుడు కీర్తనాకారుడు ఎక్కడికి వెళ్ళాడంట? దేవుని మందిరంలోకి వెళ్ళాడు. కన్నీళ్లు అన్నపానములుగా అయిపోయింది అతని పరిస్థితి. అయినా దేవుడు ప్రతి పరిస్థితి మార్చి సంతోషాన్ని అనుగ్రహించాడు. నమ్ముతా ఉదయకాలం దేవుని వాక్యాన్ని, నా కన్నీటిని దేవుడు మారుస్తాడు, నా పరిస్థితులను దేవుడు మారుస్తాడు అని ఎంతమంది నమ్ముతున్నారు చెప్పండి. నేను చెప్పండి, పక్కన వాళ్ళు చెప్పండి, నేను పడిపోయినను తిరిగి లెగిస్తాను. చెప్పండి, నువ్వు పడిపోయినా నువ్వు తిరిగి లెగిస్తావని చెప్పండి. ఎస్ చెప్పండి, పక్కన వాళ్ళు చెప్పండి. కొంతమంది చెప్పట్లా. నేను చెప్పే కదా, చెప్పమన్నప్పుడు చెప్పకపోతే ఏమండి, చెప్పమన్నప్పుడు చెప్పకపోతే ఏంటి తెలుసా? గర్వం. నేనేంటి చెప్పేది, నువ్వు చెప్తే చెప్పాలేటి, నేను చెప్పినప్పుడు నువ్వు చెప్పకపోతే నువ్వు నాతో చెప్పాల్సి వస్తుంది. హల్లెలూయా చెప్పండి. గర్వించాడు ఒక రాజు. నేనే చివరికి గడ్డి తిన్నాడంట. ఏం తిన్నాడు? మంత్రులు దూరం అయిపోయారు. నెబుకద్నెజరు అయిన రాజు మంత్రులు దూరం అయిపోయారు, ప్రశంసలు పోయినాయి, అన్నీ పోయినాయి. కొంతకాలం గడ్డి తిన్నాడంటండి. ఆ తర్వాత మరలా దేవుడు గుర్తుకొచ్చి, నాయనాను చిరంజీవి సర్వోన్నతుడు దేవుడు అనగానే అప్పుడు మరలా అక్కడ రాసుంటుంది, అతనికి తిరిగి ప్రశంస వచ్చాను, కోల్పోయిన పదవి వచ్చాను, మంత్రుల దగ్గరికి రావటం మొదలెట్టారట. హల్లెలూయా చెప్పండి. నేను మొన్న కూడా చెప్పా కదా, గర్వపడొద్దు అని చెప్పా. ఏంటండి మనం గర్వపడేది? ఒక మాట చెప్పి ముగిస్తాను గర్వాన్ని గురించి. మనం చెప్పా కదా, గర్వపడిన గాడిద గురించి. ఒక గాడిదికి పాపం దానికి ఏమి విలువ ఉంటుంది? మాట్లాడకుండా ఎక్కడో మూల కూర్చుని ఉంటుంది. యేసు ప్రభు పాపం పోన్లే, ఇది చాలా బాధపడుతుందని ఎక్కాడంట దాని మీదకి. ఎక్కి యెరూషలేము దేవాలయానికి వెళ్తున్నాడు. దేని మీద? గాడి మీద వెళ్తుంటే ఈ గాడిద లెవెల్ మారిపోయింది. ఎంత లెవెల్ మారిపోయిందంటే, యేసు దాని మీద కూర్చున్నాడు కాబట్టి కనపడిన వాళ్ళందరూ వస్త్రాలు వేయటం, చెప్పండి, కొమ్మలు వేయటం, ఈ గాడిది దాని మీద నడుచుకుంటూ వెళ్ళిపోయి ఆ చివరికి వెళ్ళిన తర్వాత అనుకుంటుందంట, ఎన్నాళ్ళు నేను మట్టిలోనే నడిచాను, ఒక్క మట్టిలో కూడా పాదం పడకుండా ఈరోజు నా అడుగు ఎక్కడేసిన వస్త్రం, ఇంకొక అడుగేస్తే కొమ్మ, నా జీవితం ఏంటనుకున్నారు అనుకుందంట. యేసు గాడిద దిగి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత గాడిద అనుకున్నది, ఇప్పుడు రిటర్న్ ఎలా వెళ్ళాలి? హల్లెలూయా చెప్పండి. రిటర్న్ ఎలా వెళ్ళాలి? ఆ వెళ్ళినప్పుడు మాత్రం అస్సలు మట్టి అంటుకోలేదు. మరి ఇప్పుడు అప్పుడు అర్థమైంది, అయ్యో బాబా యేసు వెళ్ళిపోయాడు,
ఇక దారి ఏదనుకుంటే ఒక స్టోరీ చెప్పబడింది. ఆ స్టోరీ ఏంటంటే, ఒక సాకలోడంట బట్టలు, తెల్లటి బట్టలు బ్లూలో కలిపి ఉతికి ఆ పక్కనే ఆరేసాడంట. ఈ గాడిద అనుకుంది, అబ్బా ఇదే నా దారి అని గడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయింది. అంతే. ఆ రోజు తర్వాత నుంచి ఆ గాడిద చరిత్ర చెప్పబడలేదు. అంత కష్టపడి ఉతుక్కున్నాడు, బట్టలు తొక్కితే ఊరుకుంటాడు ఏంటి, ఉరికిచ్చి కొడతాడు. అలా చెప్పండి, ఊరు దాటేటట్టు కొడతాడు. ఏంటి నువ్వు గర్వపడేది? గర్వపడడానికి ఏమీ లేదు. ఏదన్నా గర్వపడితే, అందుకే పౌలు చాలా అద్భుతమైన మాట అన్నాడు, నేను అందరికంటే ఎక్కువ ప్రయాసపడ్డాను, కానీ ప్రయాసపడినది నేను కాదు, కానీ నాతో ఉన్న దేవుని కృప. అందరు చెప్పండి, ఏమన్నాడు? నాతో పాటు ఉన్న దేవుని కృప తప్ప నాదేమీ లేదన్నాడు. ఒకడన్నాడు, నాదే కొట్టు, నా కొట్టు పెంచుతాను, నాదే అన్నాడు. దేవుడు అన్నాడు, అన్ని నాది అన్నాడు. అయితే నా నీకు ఇచ్చిన ప్రాణం నాది, ఇచ్చేయి అన్నాడు. తీసుకొని వెళ్ళిపోయాడు. ఇంకేముంది నాదని చెప్పడానికి? ఏమీ లేదు. గర్వపడడానికి ఏమీ లేదండి. ఏదన్నా గర్వపడాలంటే ప్రభు ఇస్తే గర్వపడేది. అందరూ చెప్పండి, దేవుని కృప వల్లే నేను అన్నీ పొందుకున్నాను. చెప్పాలి, అందరికంటే ఎక్కువ నువ్వు కష్టపడి ఉంటావు, కష్టపడినా అది దేవుని కృప వల్ల. అందరికంటే ఎక్కువ ఆశీర్వాదం వచ్చి ఉండొచ్చు, అది దేవుని కృప. అందరికంటే మించి ప్రభు నిన్ను నడిపించుండొచ్చు, అది దేవుని కృప. అందరికంటే మించి పరిచర్య చేయగలగవచ్చు, అది దేవుని కృప. అది తప్పించి ఏది మన జీవితంలో లేనే లేదు. అందుకే గర్వపడకూడదు. గర్విష్ఠులు పడిపోతారు అంటున్నాడు దేవుని వాక్యంలో. గర్వానికి ముందేముంటుందంట? నాశనం ఉంటుంది. కానీ నేను ఒక మాట చెప్తున్నాను, ఉదయకాల సమయంలో ప్రభు అందుకే అంటున్నాడు, ఏది తొందరపడద్దు, తగిన సమయంలో నేను ఎక్కడ నిలబెట్టాలో అక్కడ నిలబెడతాను. చాలామంది, నాకు తెలియదండి, పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, ఏళ్ళు చూపించి నీ దేవుడు ఏమయ్యాడని ఏళ్ళు చూపించిన కొంతమంది వ్యక్తుల ముందు ఆ వ్యక్తులే చెప్తారంట, నీ దేవుడు చాలా గొప్పవాడని. ఎంతమంది నమ్ముతున్నారా కార్యం దేవుడు చేస్తాడని? ఆ కార్యమును దేవుడు ఇప్పుడే జరిగించునుగాక. అట్టి కార్యము కొరకు దేవుడు నిన్ను లేపునుగాక. అట్టి కార్యము కొరకు దేవుడు నిన్ను నడిపించునుగాక. నీకు ఏ విడుదల రావాలో విడుదల దేవుడు అనుగ్రహించునుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నేను ఏ విషయంలో తొందరపడకుండా సహాయం చేయండి. నాకేది జరగాలన్నది నీ వల్ల మాత్రమే జరుగుతుంది ప్రభువా. ఈరోజు నేను మరిచి ఆశ్రయించిన మనుషులను బట్టో లేకపోతే వేరే మార్గాలు బట్టో నన్ను క్షమించండి. నా ఆశ్రయం నీలోనే అని ఒక్కసారి కుడి చేయి పైకెత్తి ప్రభుకు చెప్తారా? నా ఆశ్రయం కంప్లీట్గా నీలో అని చెప్పండి దేవునికి. లార్డ్, ఐ ట్రస్ట్ ఇన్ యూ అలోన్. ప్రభువా, నా మనవి ఆలకించి నాకు సమాధానం దయచేయండి. ఎన్నో దారులు ఎదుక్కున్నా, నా దారిలో ఎక్కడ నాకు స్వస్థత రాలేదు, విడుదల రాలేదు. నా ఆశ్రయం కంప్లీట్గా నీ యందు మాత్రమే అని చెప్పండి. ప్రభువా, నాలో ఉన్న ప్రతి మూఢనమ్మకాలు తీసివేయండి ప్రభువా. నిన్ను కాకుండా ఏది నేను ఆశ్రయిస్తున్నా, నమ్ముతున్నా, అవన్నీ నా మనసులోండి తీసివేయండి ప్రభువా అని ఒక్క నిమిషము స్వరమెత్తి ప్రార్థన చేస్తారు దేవుని సన్నిధానంలో. మనకివ్వబడిన పుత్రదాత వృక్షం ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకన్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుని మనకు అనుగ్రహించాడు. ఈ కుమారుడు గొప్పవాడు. ఈ కుమారుడు ఎవరైనా స్వస్థపరచగలిగిన కుమారుడైనా, ఏ వ్యాధినైనా నిర్మూలన చేయగలిగిన సర్వశక్తుడైన దేవుడు, ఆరోగ్యమును ఇవ్వగలిగిన దేవుడు, సమాధానమును ఇవ్వగలిగిన దేవుడు, సంతోషం ఇవ్వగలిగిన వాడు. ఆ వృక్షము ఇస్తదని నమ్మిన ఆమె జీవితంలో జరగలేదు, కానీ ప్రభువుని నమ్మిన ఎవరి జీవితంలో అయినా ఖచ్చితంగా కార్యాలు జరుగుతాయి. యేసయ్యా, నీకు వందనాలు. క్రీస్తు సువాసన జీవితంలో వెదజల్లడానికి సహాయం చేయండి ప్రభువా. ఈరోజు దేవుని బలలో నేను పాల్గొంటున్నాను తండ్రి. దేవుని బలలో పాల్గొంటూ ఉండగా తండ్రి ప్రభువా, నాకు స్వస్థత అనుగ్రహించండి, సమాధానం అనుగ్రహించండి. ఆ వృక్షము యొక్క నీరు ఆరోగ్యమై ఉంటే ఈరోజు యేసు కార్చిన రక్తము ద్వారా నా శాపము నుంచి విడుదల, నా శోధ నుంచి విడుదల, నా యొక్క ప్రభు వ్యాధి నుంచి విడుదల, నా ప్రతి పరిస్థితుల నుంచి విడుదలిచ్చి నీ రక్తములో నేను పాలుపాకొస్తున్నాను.
ఆయన పొందిన దెబ్బల చేత నేను స్వస్థత నొంది ఉన్నాను. ఒకసారి ప్రార్థన చేద్దామా? కూర్చుంటున్న వాళ్ళు ఎవరైనా సరే, దేవుడు నీ విశ్వాసాన్ని చూసి మాట్లాడుతున్నాడు. గత కొంచెం కాలంగా భయంకరమైన కాళ్ళ నొప్పులు బాధపడుతున్న వారు ఎవరైనా ఉంటే దయచేసి నిలబడండి. సంఘముగా మీకోసం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాం. దేవుడు ఆశ్చర్యమైన కార్యం నీ జీవితంలో జరిగించిపోతున్నాడు. ఆశ్చర్యమైన కార్యాలు జరిగించిపోతున్నాడు. నీ పాదాల మీద మీరు ఎలా చేతులు పెట్టుకుని, యేసు హీల్ మీ లార్డ్, నన్ను స్వస్థపరచండి, నేను నడవలేక ఇక్కడికి వచ్చాను ప్రభు, చాలా వేదన అనుభవిస్తున్నాను తండ్రి, ఎన్నో మెడిసిన్స్ వాడుతున్నాను తండ్రి, రిలీఫ్ మాత్రమే కానీ స్వస్థత రాలేదయ్యా. కానీ పగటి వేళ నేను నమ్ముతున్నాను తండ్రి, పుట్టకతో నేను నడవలేని ఆ మనుష్యుడు అతని విశ్వాసమును చూచి పౌలు లేచి నడువన్నట్టుగా తండ్రి, ఈరోజు దేవుని వాక్యంతో నేను ప్రభువా ప్రకటిస్తున్నాను, ఆయన పొందిన దెబ్బల చేత మనము స్వస్థత నంది ఉన్నాము. ప్రతి 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 వేదన తొలగించునుగా, ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత అంటున్నాడు. యేసు నామములో విడుదల సంభవించునుగా. తిరిగి ఆలయంలోంచి వెళ్ళిపోతున్నప్పుడు నీ కాళ్ళు జింక కాలువలే ఆయన బలపరచునుగాక. నరములను బలపరచండి ప్రభు, మోకాళ్ళను బలపరచండి తండ్రి. నువ్వు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత ప్రభువా తండ్రి. నేను ఆశ్రయించాను, అనేక మంది అది వాడారు ఇది వాడారు, నేను ఆశ్రయించానుగా నాకు స్వస్థత రాలేదు నాయన. ఆమె మనవి ఆలకించి గర్భము తెరిచినట్టుగా యువతి కాలు సమయంలో ప్రార్థన విని నన్ను స్వస్థపరిచేశాయా. సంపూర్ణమైన విడుదల నాకు అనుగ్రహించేశాయా. నీ రక్త ప్రోక్షణతో ప్రభువా, నీ సన్నిధిని ఔషధము చేత ప్రభువా నన్ను తల నుంచి అరివాదముల వరకు ముట్టి స్వస్థపరిచేశాయా. విడుదల వేసయా, విడుదల వేసయా. దేవా నీకు స్తోత్రములు. మన మధ్యలో దేవుడు చాలా అద్భుతమైన కార్యాలు జరిగిస్తున్నాడు. ఆనాడు జరిగించిన దేవుడు ఈనాడు జరిగించగలిగిన వాడు ఆయన. ఆయన నిన్న నేడు రేకు ఎల్లప్పుడూ మనకి తోడుగా ఉన్న దేవుడు అయినాడు. గత దినాల్లో ఎన్నో బలహీనతలు ఎదురైనప్పుడు ప్రభుని ఆశ్రయించినప్పుడు ప్రభు స్వస్థపరిచాడు, గొప్ప విడుదలిచ్చాడు దేవుడు. దేవుడు అంటున్నాడు, ఈరోజు నీలో విశ్వాసం కనపడుతుంది అని పౌలు చెప్పినట్టుగా నీలో విశ్వాసం కనపడాలి. నిలబడుతున్న నీవు చెప్పండి, యేసయ్యా నన్ను స్వస్థపరిచినందుకు స్తోత్రాలు. చేతులతో ఒకసారి చెప్పండి, యేసయ్యా నన్ను స్వస్థపరిచినందుకు స్తోత్రాలు, నన్ను తాకినందుకు స్తోత్రాలు, నాకు సంపూర్ణ విడుదల ఇచ్చినందుకు స్తోత్రాలు. 10 నిమిషాల కృతజ్ఞతలు చెల్లించండి. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ హీలింగ్. యేసయ్యా నన్ను స్వస్థపరిచినందుకు స్తోత్రాలు, నన్ను విడిపించినందుకు స్తోత్రాలు, బలమైన సాక్ష్యములు మేము వినబోతున్నందుకు స్తోత్రములు. ప్రభువా నీవే 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 నీవే. ఆ వృక్షమైతే లిమిటెడ్ నాయన, కానీ మీరు మాకు అన్లిమిటెడ్గా స్వస్థపరచగలిగిన దేవుడు. నేను మానమాత్రముగా ఆయన సాధనముగా మాత్రమే నిలబడుచున్నాను. దేవుని హస్తమే మిమ్మల్ని తాకిపోతుంది. నమ్మితే లేచి నిలబడి యేసు నన్ను ముట్టునాయినా, నన్ను ముట్టునాయినా. ఈరోజు సంపూర్ణ ఆరోగ్యం దయచేయి ప్రభువా. కొన్ని నెలలు తరబడి శోధన వ్యాధి రోగం నన్ను వేధిస్తుంది. నజరేయుడైన యేసు నామములో ప్రభువా రోగము వారి శరీరమును విడిచిపెట్టునుగాక, విడిచిపెట్టునుగాక. ఇప్పుడే సంపూర్ణమైన స్వస్థత కలుగునుగా, సంపూర్ణమైన విడుదల కలుగునుగా. అందుకే ప్రభు చెప్పమన్నాడు, రోగముతో అపవాది పడేసిన నేను కింద పడినను లేచుచున్నాను. ఐఎమ్ స్టాండింగ్ అప్. దేవుడు అంటున్నాడు, నీ గోడలు నేను కర్లా కట్టుతున్నాను అంటున్నాడు. ఐఎమ్ బిల్డింగ్ అప్ యువర్ హెల్త్, ఐఎమ్ బిల్డింగ్ అప్ యువర్ హోమ్, ఐఎమ్ బిల్డింగ్ యువర్ ఫ్యూచర్ అంటున్నాడు దేవాదేవుడు. సరిహద్దులు విశాలపరచబోతున్నాడు దేవుడు. సామర్థ్యత కలిగి ప్రభు అంటున్నాడు, సామర్థ్యత కలిగి చదువు పూర్తయి ఈ రోజున నడవలసిన భవిష్యత్తు అనేది, కానీ లేవలేని స్థితిలో ఉంటున్నాడు. జీవితంలో ఏం జరగనట్టుగా ఉంటుంది. కానీ పౌలు చెప్పినట్టుగా దైవని సేవకుడిగా చెప్తున్నాను, గెటప్ అండ్ రైజ్, లిమ్ము అంటున్నాడు దేవుడు. నీ కొరకు ప్రభు నీ జీవితాన్ని భవిష్యత్తును నడిపించబోతున్నాడు. ఆయన పరిగెట్టబోతున్నావు అంటున్నా. ఆగిపోయిన నీవు గంతులు వేస్తూ ప్రభుని స్తుతించే కృప ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు.
ఇఫ్ యు బిలీవ్, నేను చెప్తున్నాడు, ఏ యవనస్తుడి పగటి వేళ నమ్ముతున్నాడో నేను ఆగిపోయాను పడిపోయాను అని చెప్పొద్దు. శత్రువా నేను తిరిగి లెగుస్తున్నానని చెప్పాలి. అనేక రకాలుగా పడగొట్టావు కానీ నేను పడిపోవట్లేదు. ఐఎమ్ రైజింగ్ అప్, ఐఎమ్ రైజింగ్ అప్, మై లైఫ్ ఈస్ గోయింగ్ టు బి బిల్డ్ అప్. yes యేసు నామములో నా సరిహద్దులు విశాలపరచబడుతుంది. లార్డ్, యు ఆర్ ఎక్స్టెండింగ్ మై బౌండరీస్. నీ భవిష్యత్తు ఇంతవరకే, నీ జీవితం ఇంతవరకే. ఇది దాటి వెళ్ళొద్దన్న బౌండరీస్ అన్ని పగలగొట్టబడును గాక. నీ ఉద్యోగంలో పగలగొట్టబడును గాక. ఓ స్తోత్రమయ్యా. కాబట్టి మన మధ్యలో దేవుడు బలంగా సంచరిస్తున్నాడు. ఈ పగటి పూట దేవుడు సంచరిస్తున్నాడు. ఈరోజు ఒక తాకు అనుభవించే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలి. మరలా చెప్తాను, ఎవరు వస్తున్నా నాకు తెలియదు. గాడ్ ఈస్ కాలింగ్ యూ. మరలా చెప్తాను, ఎవరు వస్తున్నారు. నా జీవితం అయిపోయింది, పడిపోయాను. నేను చాలా ప్రయత్నాలు చేశాను, పడిపోయాను. ఇంటర్వ్యూలకు వెళ్ళాను, అవ్వలేదు. కానీ ప్రభు అన్నాడు, ఏం అవ్వలేదు, ఇంకా ఏం అవ్వలేదు అంటున్నాడు ప్రభు. నా శత్రువా నేను లేవబోతున్నాను చెప్పమంటున్నాడు దేవుడు. నువ్వే నోరు తెరిచి మాట్లాడాలి. ప్రార్థించిన భక్తుడు విశ్వాసంతో ప్రకటించాడు. నువ్వు కూడా ప్రకటించమంటున్నాడు దేవుడు. ప్రకటించిన మీకాతో దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆనాడు ఐగుప్తు దేశములో నుండి నేను విడిపించి గొప్ప కార్యాలు చేసిన దేవుణ్ణి నేను నీకు కూడా గొప్ప కార్యాలు చేస్తాను. హల్లెలూయా. వర్ధిల్లింపజేస్తాడు ప్రభు. Thank you for taking your time and being with us. We believe you have been blessed, changed, encouraged, and empowered to live a fruitful life in Christ. Our address: Philadelphia Miracle Blessing Church, Elur, West Godavari District, Andhra Pradesh, India. Call for prayer 98498-97500 and 95504-33102. Watch YouTube for online Finney Faith.